అతివేగంతో అజాగ్రత్తగా వస్తున్న కారు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో తండ్రి మృతి చెందగా కుమారుడికి గాయాలైన ఘటన సిద్దిపేట జిల్లా దుబాక మండలం హబ్సీపూర్ శివారులో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. దుబాక ఎస్ఐ కీర్తిరాజు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేటలోని కేసీఆర్ నగర్లో నివాసముండే మంతూరి విఠల్, ఆయన కుమారుడు చంద్రశేఖర్ వ్యక్తిగత పని నిమిత్తం టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనంపై దుబాకకు వచ్చారు. పని ముగించుకొని సిద్దిపేటకు వెళ్తుండగా హబ్సీపూర్ విద్యుత్ ఉపకేంద్రం సమీపంలో NH 765 డీజీ జాతీయ రహదారిపై సిద్దిపేట నుంచి డిచ్పల్లి వైపు వెళ్తున్న స్విఫ్ట్ కారు అతివేగంతో వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్ర గాయాలైన తండ్రి, కుమారుడిని స్థానికులు 108 సిబ్బంది సహాయంతో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు తండ్రిని పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. గాయపడిన కుమారుడు చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై మృతుని కుమారుడు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్ డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన అభిమన్యుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.